ఈరోజు మనందరం కూర్చొని మాట్లాడుతున్నాం. నేను ఇప్పుడే అంబేద్కర్ గారి స్టాచ్యూకు నివాళులర్పించి నేరుగా ఒక దళిత కుటుంబం దగ్గరికి వెళ్ళాను. ఆ కుటుంబంలో కూర్చొని నేను మాట్లాడాను. ఆ కుటుంబంలో మీరు చూస్తే తల్లిదండ్రులకు 3 పిల్లలు. ఆ 3లో 2కి పెళ్ళిళ్ళైనాయి. ఒకరికి కొద్దిగా వినికిడి తక్కువ ఉంది కాబట్టి ఆయన ఇంకా పెళ్లి చేసుకోలేదు. కానీ వాళ్ళిద్దరికీ 2 పిల్లలు ఉన్నారు. అంటే మొత్తం కలిసి మీరు చూస్తే 3 కుటుంబాలు, వాళ్ళ తల్లి కూడా ఉంది. అందరూ కలిసి 2 రూములు, చిన్న రూములు ఉంటాయి, రేకులు వేసుకున్నారు. వాళ్ళు చేసే పని చూస్తే ఒకరు కార్పెంటర్గా పనిచేస్తారు, అశోక్ కుమార్ అని. ఇంకొక అతను మెకానిక్గా పనిచేస్తాడు. ఆ మెకానిక్ కూడా షెడ్ కూడా లేదు, సామగ్రి కూడా సరిగా లేదు. అదే మరి కార్పెంటర్ కూడా సామగ్రి కూడా సరిగా లేదు. ఈ కుటుంబాన్ని మీరు చూసినప్పుడు వాళ్ళకు కూడా ఒక యాస్పిరేషన్స్ ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. కానీ వాళ్ళు చూస్తే చాలా, ఆ ఇల్లు చూసినప్పుడు నాకు చాలా బాధేస్తుంది. ఆ ఇంట్లోనే దగ్గర 4 చిన్నపిల్లలు, 6 మంది పెద్దవాళ్ళు, మొత్తం 10 మంది ఉండే పరిస్థితి వస్తూ ఉంది. నేను అందుకే వారికి ఒక దారి చూపించడానికి నేనేదో ఇక్కడుండి మాట్లాడితే అర్థం కాదు. క్షేత్రస్థాయికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేరుగా చూస్తే వాళ్ళ పరిస్థితులు అర్థమవుతాయి. దాని ద్వారా వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ ఇంటికి వెళ్ళాను. అలాంటి పరిస్థితిలో పుట్టిన ఆలోచనే ఈరోజు P4 అనేది ఏదో ఆలోచన కాదు. ఈరోజు మనం అంబేద్కర్ గారిని చూస్తున్నాం. నేను ఆ విషయం కూడా మీకు ఒక్కసారి చెప్తాను. ఈరోజు మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 2003లో ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేశాం. ఎస్సీ ఎస్టీలపై వేధింపులు ఉండేటివి. ఆ రోజుట్లో మీరు చూస్తే 2 గ్లాసుల సిద్ధాంతం, టీ బంకుకు పోతే ఎస్సీలకు వేరే గ్లాసు పెట్టేవాళ్ళు. ఆ గ్లాసు వాళ్లే కడుక్కోవాలి, ఆ గ్లాసులోనే టీ తాగాలి. ఇంకో పక్క దేవాలయాల్లో ప్రవేశం లేదు కొన్ని ప్రాంతాల్లో. ఇంకో పక్కన ఎక్కడ చూసినా ఒక బోర్ ఉంటే ఆ బోర్లో నీళ్లు కూడా ఎస్సీలు తీసుకోవడానికి వీలు లేదు. ఊర్లోకి వస్తే చెప్పులు వేసుకొని నడవడానికి వీలు లేదు. అప్పుడు నేను ఆలోచించి జస్టిస్ పున్నయ్య కమిషన్ వేశాను. ఆయన రికమెండేషన్లు ఇచ్చాడు, ఒక 2000 పేజీల రికమెండేషన్లు ఇచ్చాడు. అందులో 23 జీవోలు ఇచ్చాను, 2 మెమోలు ఇచ్చాను. నేను ఒకటే చెప్పాను, మనుషుల్ని మనుషులుగా గౌరవించాలి. ఇది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. దీని ప్రకారం వీళ్ళకు న్యాయం చేయాలి. ఈ రోజటి నుంచి ఏ ఊర్లో కూడా వివక్షత చూపిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని చెప్పి చర్యలు తీసుకొని ఏ గ్రామంలో కూడా వివక్షత లేకుండా చేశామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన దారిని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.